మండలం గంగుపల్లి తండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో పాల్గొన్న మహిళపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్, మహిళా ఫోటో ట్యాగ్ తో గెస్ట్ హౌస్ పాప అని పోస్టు చేసిన వైసీపీ సోషల్ మీడియాపై జిల్లా ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన గిరిజన మహిళ పోస్ట్ చేసిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ గెస్ట్ హౌస్ పాప అని చెప్పి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ రిలీజ్ చేశారండి. ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. నా తండ్రి స్థాయిలో ఉన్న అతను ఆయన్ని తీసుకొని నేను గిరిజన మహిళని, అలాంటిది కూడా కొంచెం కూడా ఆలోచన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయటం ఎంతవరకు కరెక్ట్? మీ ఇళ్లలో మహిళలు లేరా? మాకంటూ ఫ్యామిలీలు ఉండవండి. నా తండ్రి స్థానంలో ఉన్న ఆయన్ని పట్టుకొని కూతురు లాంటి దాన్ని నేను ఏంటండి ఈ పోస్ట్ ఏంటి? వినుకొండ గెస్ట్ హౌస్ పాప. నాకు ఫ్యామిలీ లేదండి, నాకు చుట్టాలు ఉండరా? రాష్ట్రంలో నేను ఒక నాయకురాలిని. ఇలాంటి పోస్ట్ చూస్తే నా గురించి ఏమనుకోవాలండి? దీన్ని ఎలా భరించగలగాలి? ఒక మహిళనైనా నేను, సామాన్య మహిళలం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి మేము? రాష్ట్రంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి విమర్శిస్తూ ఉంటారు. మా ఇంటి బిడ్డవా అని తండ్రినే అవమానించుకుంటాడు. ఇక్కడ లోకల్గా చూసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వైసీపీ సంబంధించి ప్రతి ఒక్క నాయకుడు కూడా మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు చేస్తూ వాళ్ళని విమర్శిస్తూ ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎలాంటి మేము బయటికి రావాలి? మేము గిరిజనులం, సుగాలి జాతికి చెందిన వాళ్ళం, మాకు కట్టుబాట్లు ఉంటాయి. అన్నిటినీ దాటి ధైర్యంగా బయటకు వచ్చి మా ఉనికిని చాటుకోవడానికి మేము బయటకు వచ్చాం. ఇలాంటివి చేస్తే, ఇలాంటి ప్రచారాలు చేస్తే మేము బయటకు వచ్చి ఎలా మాట్లాడగలం? మేము చెప్పగలం. ఈ పోస్ట్ పెట్టినోడిని, రే నా కొడక, నువ్వు కనిపిస్తే చెప్పు తీసుకొని కొడతా అని నాకు చెప్పాలని ఉంటుంది. కానీ మాకు కొంచెమైనా సంస్కారం ఉంది, మేము చెప్పలేము. ఇతను నా మీద ఇలా మాట్లాడాడు. ఈ పోస్ట్ ఎవడైతే పెట్టాడో ఇతను నా మీద ఈ పోస్ట్ని చేశాడు. వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు లేరండి, మహిళా కార్యకర్తలు లేరా? వాళ్ళని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా? వాళ్ళ కార్యకర్తల్ని కూడా, వాళ్ళ పార్టీలో పనిచేసే మహిళల్ని కూడా ఇదే చూపుతో చూస్తున్నారా? వాళ్ళ ఇంట్లో మహిళలు ఎవరు ప్రచారాలకు వెళ్ళట్లేదా? వాళ్ళ మీద కూడా మేము ఇలాంటివి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారాలు చేస్తే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది? తల్లికి చెల్లికి తేడా తెలియకుండా పెంచారు. వీడి తల్లి తండ్రి